హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొరియాండర్ లెమన్ చికెన్ చేస్తున్నా. అయితే మెత్త పీసులు తీసుకోవాలన్నమాట. చికెన్ బోన్స్ ఉండకుండా మంచి మెత్త మెత్త పీసులు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక 3 కిలోల చికెన్ తీసుకున్నా నేను. బోన్లెస్ లాగా తీసి మంచిగా ఒక 2-3 సార్లు కడిగి కొంచెం నిమ్మరసము కొంచెం ఉప్పు వేసి కడిగి జల్లి గిన్నెలు వేసుకోవాలి. నీసు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట నిమ్మరసం వేస్తే. మంచిగా నీళ్ళన్నీ పోయాక 10-15 నిమిషాల గిన్నెలో పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ వేరే గిన్నెలు వేసుకొని ఒక స్పూను బ్లాక్ పెప్పరు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను వైట్ పెప్పర్ పొడి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, ఒక స్పూను మైదాపిండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా చికెన్కి పట్టే వరకు కలుపుకోవాలి. మంచిగా చాలాసేపు మ్యారినేట్ చేసినా కానీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మంచిగా కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ రసం మొత్తం కలుపుకోవాలి. పులుపు అనేది చికెన్కి బట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నిమ్మకాయ లేకపోతే చాట్ మసాలా అవన్నీ వేయచ్చు. కానీ ఇంక ఇప్పటికే కార్న్ఫ్లోర్ మైదాపిండి అయింది కదా, నేను అందుకే నిమ్మరసం పిండిన. నిమ్మరసం కూడా హెల్త్కి మంచిదే కాబట్టి నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండి బాగా కలపాలి. కలిపి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి. ఆ లోపు మళ్ళీ దీంట్లో మసాలా తయారు చేసుకోవాలి. మసాలా అంటే ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి, కారం తక్కువ ఉంటే ఒక 7-8 అట్లా. మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి పక్కకు. తర్వాత ఇక డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి కడాయిలో. చికెన్ మంచిగా మ్యారినేట్ అయింది కదా, జ్యూసీగా మంచిగా అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపి నూనె బాగా వేడైన తర్వాత వేసుకోవాలి. ఒక్కొక్క పీసు వేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేసినామనుకో ఒకదాని మీద ఒకటి అట్లా తొందరగా ఫ్రై కాదు చికెను. అలాగా పీసులు అట్లా వేసుకుంటే మంచిగా ఇట్లా దూరంగా పడతాయి, తొందరగా ఎగుతాయి అన్నమాట చికెన్. మరీ ఎర్రగా ఫ్రై చేసుకునే అవసరం లేదు. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సగం ఫ్రై అయిన తర్వాత కిందికి మళ్ళీ మరలేసుకోవాలి. మరలేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. రెస్టారెంట్లలో అయితే ఇది ఒక మామూలుగా ప్లేటు 100 రూపాయలు, 110 రూపాయలు అట్లుంటుంది. మనకు ఒక కిలో చికెన్ ఇప్పుడు 200 ఎంతనో ఉంది కిలో. మేమైతే 10-12 మంది ఉంటాం కదా, మాకు కిలో చికెన్ బొచ్చడి అవుతుంది అనమాట. అందరికీ ఫుల్ సరిపోయింది, ఇంకా కూడా మిగిలిందనమాట. మా బయట పోతే అయితే ఈజీగా 1000-2000 అట్లా అవుతాయి ఈ చికెన్. ఓన్లీ చికెన్కే. ఇంట్లో చేసుకుంటే హెల్దీ పైసలు సేవ్ చేసుకోవచ్చు. మంచిగా కష్టం అనకుండా చేసుకుంటే ఏదైనా మంచిగా హెల్దీగా తినొచ్చు అనమాట. మేమైతే చాలా 95% బయట ఫుడ్ అయితే తినము. ఒక 5% ఇక పిల్లలు ఎప్పుడన్నా గట్లనే ఏమన్నా కావాలంటే అది కూడా ఓన్లీ బిర్యానీ అంత తప్ప వేరే అస్సలు తీసుకొచ్చుకొని మేమైతే ఈ మంచూరియాలు 65లు అస్సలు ఏం తిననీయం. బయట ఇంట్లోనే చేసి పెడతాం అన్నమాట. చికెన్ మొత్తం ఇట్లనే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని గిన్నెలకు తీసి వేసుకోవాలి. ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదన్నమాట. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అదే ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ అంతా కరగాలన్నమాట. బటర్ కారిగే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక పెద్ద ఎల్లిగడ్డ మొత్తం సన్నగా పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు, ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం మరీ ఎక్కువ ఫ్రై కావద్దు, కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం కొత్తిమీర ఇది మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం కాదు కదా, 30 సెకండ్స్ అట్లా కలుపుకోవాలి అంతే. ఎక్కువసేపు కలపొద్దు, మళ్ళీ కలర్ చేంజ్ అయితే టేస్ట్ కూడా అంత బాగుండదు. అది ఇట్లా వేసుకోగానే కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసుకొని కలిపి ఇట్లా కొంచెం ఇట్లా దగ్గరికి అయ్యేటప్పుడే మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా
ఎక్కువసేపు కూడా కలుపుకోదన్నమాట, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. కార్న్ఫ్లోర్ వేసినాం కాబట్టి చికెన్ వేసుకొని ఒకసారి కలిపి, కొంచెం ఉప్పు తక్కువైందనమాట, నేను ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసిన. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక మసాలా మొత్తం చికెన్కి పట్టే వరకు, చికెన్ అంతా బాగా ఇట్లా గ్రీన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. మా వాళ్ళు అయితే అందరు బాగుందన్నారు, కానీ ఎవ్వరికి వీడియో తీయలేదన్నమాట. ఈరోజు తినేటప్పుడు బాగుందని చెప్పారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. ఇక మా అమ్మాయిని ఏమంటారు, రోజు పాపం రోజు ఆమెను ఎందుకు అడగాలనేసి ఇక ఆమెను కూడా ఏం అడగలేదన్నమాట. ఇక మొత్తం ఫ్రై చేసుకొని బాగా మసాలా పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని నువ్వులు వేసుకోవాలన్నమాట. నువ్వులు వేస్తే మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైనకెళ్ళి కొంచెం నువ్వులు వేసుకొని, ఒక పావు స్పూన్ అని నువ్వులు వేసుకొని, మళ్ళీ ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. జ్యూసీగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అసలు రెస్టారెంట్లలో కూడా ఇంత టేస్ట్ ఉండదు. కొంచెం ఇక టమాటా సాస్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంది. వేడిగా టమాటా సాస్ తింటే సూపర్ ఉందన్నమాట. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.